Welcome to Christ Witness Studio. Praise the Lord. Hallelujah. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠ నామములో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాను. డియర్ ఫ్రెండ్స్, పాకిస్తాన్లో ఓ ప్రబలమైన ముస్లిం కుటుంబంలో జన్మించి సంపన్నమైన జీవితాన్ని గడుపుతూ ఇస్లాం ధర్మాన్ని మిక్కిలి భక్తితో ఆచరించిన ఓ స్త్రీ ఆమె జీవితంలో ఒకరోజు చోటు చేసుకున్న పరిణామం ఆమె ఆలోచనలు, మనసును పూర్తిగా మార్చివేసింది. తాను నమ్మిన మతంపై నిజమైన దేవుడెవరో అనే సందేహంతో ఆమె ప్రారంభించిన అన్వేషణ ఆమెను ఆశ్చర్యకరమైన మార్గములో నడిపించింది. కుటుంబం, సమాజం, ప్రాణభయం అన్నీ ఎదురైనా ఆమె వెనక్కి తగ్గలేదు. ఆమె ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తి, ఆశను కలిగించింది. ఈరోజు మనం చూడబోయే మిషనరీ బయోగ్రఫీ వీడియోలో ఎవరికి ఊహకు అందని మార్గాన్ని ఎంచుకొని ఓ గొప్ప మార్పుకు నాంది పలికిన వారు ఆమెనే బిల్కిస్ షేక్ గారు. బేగం బిల్కిస్ షేక్. బిల్కిస్ షేక్ గారు 1919 సంవత్సరంలో డిసెంబర్ 12న పాకిస్తాన్లోని ఉత్తర పంజాబ్లో రావల్పిండి అనే గ్రామంలో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఈమె తండ్రి నవాబ్ ముజాఫర్ అలీ ఖాన్. ఇతను ఒక భూస్వామి. అలాగే వీరి కుటుంబము దక్షిణ ఆసియాలోని భూస్వామ్య ఉన్నత వర్గాలలో ఒకటి మరియు పంజాబ్ ప్రాంతంలో చాలా కాలంగా రాజకీయ అధికారాన్ని కలిగి ఉంది. బిల్కిస్ షేక్ గారికి మతం పట్ల స్వతహాగా ఆసక్తి లేదు, కానీ ఆమె పూర్వీకుల నమ్మకాలను అనుసరించారు. 1962 నుండి 1965 వరకు పాకిస్తాన్ అంతర్గత మంత్రిగా పనిచేసిన ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారి అయిన జనరల్ ఖలీద్ మసూద్ షేక్ ను వివాహము చేసుకున్నారు. వారి వివాహము తర్వాత ఆమె రాజకీయ, దౌత్య మరియు సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించింది. ఇదిలా ఉండగా 1966లో ఆమె జీవితంలో కొన్ని బాధాకరమైన సంఘటనలు జరిగాయి. అవి ఏమిటంటే ఆమె తల్లిదండ్రుల మరణం, అలాగే విభేదాల కారణంగా భర్తతో విడాకులు. అయితే ఆ జంట విడాకులు తీసుకున్న తర్వాత బిల్కిస్ గారు హిమాలయ పర్వతాల దిగువ ఉన్న వావ్ అనే తన పూర్వీకుల గ్రామానికి వచ్చింది. అక్కడ తనతో పాటు తన మనవడు కూడా ఉంటున్నాడు. అలాగే అక్కడ ఆమె చాలా మంది సేవకులతో కూడిన ఒక పెద్ద ఎస్టేట్ లో నివసించింది. అయినప్పటికీ ఒంటరిగా తన భర్త విడిచిపెట్టినందుకు నిరాశ చెంది ఏకాంతంగా మారింది. ఇదిలా ఉండగా ఒకరోజు సాయంత్రం ఆమె మనవడు మహమ్మద్ అనారోగ్యానికి గురయ్యాడు. ఆ సమయంలో బిల్కిస్ గారి యొక్క సేవకులు ఆమెను స్థానిక ముల్లా నుండి ఆశీర్వాదం పొందమని ప్రోత్సహించారు. అప్పుడు ఆమె వారు చెప్పినట్లు చేసింది. తర్వాత అతను కోలుకున్నాడు. అప్పుడు ఆమె ఆధ్యాత్మిక విషయాలపై కొత్తగా ఆసక్తిని పెంచుకుంది. అలాగే ఖురాన్ చదవడం ప్రారంభించింది. అప్పుడు ఆమె ఖురాన్ చదువుతున్నప్పుడు దాని పేజీలలో క్రైస్తవ మతం గురించి ప్రస్తావించడం వల్ల బైబిల్ చదవాలనే ఆసక్తి ఆమెకు పెరిగింది. అప్పుడు ఆమె క్రైస్తవ వ్యక్తి అయిన తన డ్రైవర్ను తనకు ఒక బైబిల్ తీసుకొని రావాలని కోరింది. తర్వాత అతను ఒక బైబిల్ సంపాదించి తీసుకొచ్చి ఆమెకిచ్చాడు. బిల్కిస్ షేక్ తన ముస్లిం విశ్వాసానికి భిన్నమైన బైబిల్ భాగాల పట్ల ఆసక్తి కలిగి మరింత పరిశోధన వైపు ఆకర్షితురాలయ్యింది. ఆమె ఖురాన్తో పాటు బైబిల్ను చదువుతున్నప్పుడు ఆమె తన నమ్మకాలను ప్రశ్నించడం ప్రారంభించింది. అలాగే ఆమె బైబిల్ చదివినప్పుడు ఆమెకు ప్రశాంతత అనిపించింది. కానీ ఇస్లామిక్ గ్రంథాలను చదివేటప్పుడు ఆమెకు అదే భావాలు కలగకపోవటం పట్ల ఆమె అయోమయములో పడింది. ఆమె ప్రశ్నలకు సమాధానంగా ఆమె కొంతమంది స్థానిక అమెరికన్ మిషనరీలైన డేవిడ్ మరియు సినోవా మైకేల్ ఇంటికి చేరుకుని అక్కడ ఆమె మొదటిసారి క్రైస్తవ మతం గురించి క్లుప్తంగా తెలుసుకుంది. తర్వాత ఆమె ఒకరోజు సాయంత్రం వేళ బైబిల్లోని
రోమా పత్రిక 9-10 అధ్యాయాలు చదివింది. అందులో యేసు ప్రభువు అని మీరు మీ నోటితో ప్రకటిస్తే మరియు దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని మీ హృదయముతో విశ్వసిస్తే మీరు రక్షింపబడతారని అనే వాక్యము ఆమెను ఎంతగానో కదిలించింది. అలాగే ఒకరోజు ఆమె నిద్రిస్తుండగా కలలో యేసు ప్రభు వారు తన ఇంట్లో 2 రోజులు భోజనం చేస్తూ తనతో పాటు ఉన్నట్లు కనిపించింది. అప్పుడు తన మనవడు మహమూద్ మళ్ళీ అనారోగ్యానికి గురయ్యే ముందు ఆమెకు అనేక ఇతర దర్శనాలు కనిపించాయి. అవి ఆమెకు క్రీస్తు వైపునకు చూపిస్తున్నాయి. తర్వాత బిల్కిస్ షేక్ గారు తన మనవణ్ణి క్రైస్తవ హాస్పిటల్ కి తీసుకెళ్లినప్పుడు అక్కడ ఒక కేథలిక్ డాక్టర్ షేక్ గారి వద్ద బైబిల్ ని చూసి, నీవు ముస్లిం కదా, నీ దగ్గర బైబిల్ ఎందుకు ఉంది అని అడగ్గా, అప్పుడు షేక్ గారు తాను దేవుడిని వెతుకుతున్నానని బదులిచ్చింది. షేక్ గారికి తన తండ్రితో చాలా మంచి మరియు ప్రేమగల సంబంధం కలిగి ఉంది కాబట్టి ఆమె దేవుడిని తన తండ్రిలా భావించి ప్రార్థించేది. ఎందుకంటే ఆమె ఇంతకు ముందు ఎప్పుడు దేవుడిని తండ్రిగా భావించలేదు. కానీ దేవుని యొక్క ఈ వ్యక్తిగత మరియు సన్నిహిత దృక్పథం ఆమె జీవితం మార్చడం ప్రారంభించింది. తర్వాత 1966 డిసెంబర్ 24న ఆమె ప్రార్థన మరియు దేవుని కోసం అన్వేషణకు ప్రతిస్పందనగా షేక్ గారు క్రైస్తవ మతంలోకి మారారు. ఆ తర్వాత ఆమె వెంటనే వారానికోసారి సమావేశమయ్యే స్థానిక సంఘానికి హాజరవ్వడం ప్రారంభించింది. తర్వాత ఆమె క్రైస్తవ్యాన్ని స్వీకరించిన విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఆమెను దూరం ఉంచారు. అంతేకాకుండా ఆమెను దూషించి మానసికంగా ఎంతో వేధించారు. అలాగే ఆమెకు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు లేఖలు మరియు టెలిఫోన్ కాల్స్ కూడా రావడం ప్రారంభమయ్యాయి. అలాగే ఆమె తన ముస్లిం కుటుంబస్తులను మరియు స్నేహితులను చాలా మందిని కోల్పోయింది. అక్కడ ప్రజలు ఆమె మనవడిని మహమ్మద్ని బెదిరించి వారి ఇంటిని తగలబెట్టడానికి కూడా ప్రయత్నించారు. వ్యక్తిగతంగా మరియు ఆర్థికంగా గొప్ప నష్టం భరించి షేక్ గారు మరియు తన మనవడు దేవుని నడిపింపును అనుసరించి 1973లో యునైటెడ్ స్టేట్స్ కు వలస వెళ్లారు. తర్వాత బిల్కిస్ షేక్ గారు సంవత్సరాలు అక్కడ ప్రార్థనా కూడికల్లో తన సాక్ష్యాన్ని పంచుకుంటూ అలాగే ఇతరులను ఎటువంటి షరతులు లేకుండా దేవుణ్ణి అనుసరించమని ప్రోత్సహిస్తుంది. తర్వాత షేక్ గారు తన ఆత్మకథని ఐ డేర్ టు కాల్ హిమ్ ఫాదర్ అనే పుస్తకాన్ని ప్రచురించారు. షేక్ గారు ఈ విధంగా దేవుని ప్రేమను తన సాక్ష్యాన్ని పంచుకుంటూ చివరికి 1997వ సంవత్సరంలో ప్రభువులో నిద్రించారు. డియర్ ఫ్రెండ్స్, బేగం బిల్కిస్ షేక్ గారు ఒక ముస్లిం కుటుంబంలో జన్మించి తర్వాత వరుస దర్శనాలు మరియు ప్రవచనాత్మక కళల తర్వాత ఇస్లాం నుండి క్రైస్తవ మతములోకి ఉన్నత స్థాయి మార్పిడికి ప్రసిద్ధి చెందింది. ఆమె తన జీవిత కథను ఐ డేర్ టు కాల్ హిమ్ ఫాదర్ అనే పుస్తకములో చెప్పింది. 1978లో ప్రచురించబడిన ఈ పుస్తకం క్రైస్తవ సాహిత్యం మరియు స్వార్థ ప్రచారములో ఒక క్లాసిక్. ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల కంటే ఎక్కువ అమ్మకాలు జరిగాయి. అలాగే ఆమె ఆత్మకథ 20వ శతాబ్దంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముస్లిం క్రైస్తవ మత మార్పిడి పుస్తకాలలో ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలలో అనేక సార్లు ముద్రించబడింది. సో ఫ్రెండ్స్, అతి సేవా భారము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. నిత్యము యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి లైక్ చేసి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోపై మీ కామెంట్ను అభిప్రాయంను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. God bless you all. Amen.